అందరికీ హాయ్. నేను 2 డేస్ బ్యాక్ ఇల్లుమినాటి గురించి ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియోలో ఇల్లుమినాటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో సీక్రెట్ సొసైటీ అని రాయండి అని చెప్పాను. ఈ ఇల్లుమినాటి గురించి ఈ మధ్య చదవడం మొదలు పెట్టాను. నాలాగే మీరు కూడా ఈ స్టోరీని ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి సీక్రెట్ సొసైటీ అని. ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్స్ రాశారు, అందుకే నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి. చాలా పెద్ద వాళ్ళ నేమ్స్ కూడా ఈ వీడియోలో వాడాల్సి వస్తుంది. ఇల్లుమినాటి ఒక సీక్రెట్ సొసైటీ. ఈ ప్రపంచానికి మంచి చేయడానికి పుట్టిందా లేదా ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి వచ్చిందా? నేను ఈ ఇల్లుమినాటి గురించి 112 ఆర్టికల్స్ చదివాను. చదువుతున్న కొద్దీ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆర్టికల్స్ లో ఇల్లుమినాటి మెంబర్స్ అని రాసిన పేర్లు చదువుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఫస్ట్ దీని ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు, ఎందుకు, ఎలా? మే 1, 1786 జర్మనీలోని బవరియాలో ఈ ఇల్లుమినాటి స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ వచ్చేసి ఆడమ్ విస్పుట్. ఆయన ఒక లా ప్రొఫెసర్. అసలు ఈ ఇల్లుమినాటి యొక్క మెయిన్ మోటివ్ ఏంటో అని కొంచెం డీప్గా అనలైజ్ చేస్తే ఈ విషయాలు బయటపడతాయి. ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఒక్క మనిషి ఐడియాలజీ నుంచే పుడుతుంది. అలాగే ఈ ఇల్లుమినాటి కూడా ఆడమ్ విస్పుట్ ఐడియాలజీ నుంచే పుట్టింది. ఆయనకి ఈ సొసైటీని చూస్తే చాలా చిరాకేసింది. ఎక్కడ చూసినా మతం అంటారు, కులం అంటారు, ప్రాంతం అంటారు, భాష అంటారు. వీళ్ళల్లో అసలు ఈక్వాలిటీనే లేదు. ఇలా చిందర వందరగా ఈక్వాలిటీ లేకుండా పడి ఉన్న ఈ సొసైటీని చూసిన ఆడమ్ విస్పుట్ కి చిరాకేసింది. ఆ తర్వాత చాలా కోపం కూడా వేసింది. అప్పుడే పుట్టింది ఇల్లుమినాటి, ది సీక్రెట్ సొసైటీ. స్టార్ట్ చేసిన కొన్ని ఏళ్లలోనే ఈ ఇల్లుమినాటి చాలా క్రేజ్ తెచ్చుకుంది. అందులో చాలా మంది మెంబర్స్ అయ్యారు. వాళ్ళందరూ జనాల ఈక్వాలిటీ గురించి ఫైట్ చేసేవాళ్ళు. ఇలా ఇల్లుమినాటి తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్న సమయంలో ఇదంతా చూసిన అప్పట్లో జర్మనీ గవర్నమెంట్ దీన్ని 1785లో బ్యాన్ చేసింది. మీరు అనుకోవచ్చు అప్పుడే స్టార్ట్ అయ్యి అప్పుడే ఎండ్ అయిపోయిందని. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది వెలుతురులో ఉన్న ఇల్లుమినాటి గురించి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అస్సలు సిసలైన ఇల్లుమినాటి డార్క్ హిస్టరీ. ప్రపంచం దృష్టిలో అది బ్యాన్ అయిపోయినా సరే చీకట్లో అది చేయాల్సిన పనులు అది చేస్తూ ఉంటుందని చాలా మంది నమ్ముతారు. కాన్స్పిరసీ థియరీస్ ఆన్ ఇల్లుమినాటి. ఇక్కడి నుంచి చెప్పేది అన్ని కాన్స్పిరసీ థియరీస్ అయినా సరే వాటిని చాలా మంది బలంగా నమ్ముతారు. అమెరికన్ ప్రెసిడెంట్స్ ని, వరల్డ్ బ్యాంక్ యొక్క డెసిషన్స్ ని ఈ ఇల్లుమినాటే కంట్రోల్ చేస్తుందని చెప్తూ ఉంటారు. చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఇల్లుమినాటి యొక్క సింబల్స్ చూపిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ప్రపంచ యుద్ధాలు జరగడానికి, ఎకానమీ క్రాషెస్ సడన్ గా రావడానికి, ఈవెన్ పాండమిక్ రావడానికి కూడా ఇల్లుమినాటి హస్తం ఉందంటే నమ్మడానికి కొంచెం విచిత్రంగానే ఉంది. కానీ ఇవన్నీ నమ్మలేని నిజాలని చాలా మంది చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అని చీకట్లో రాలేకుండా వాళ్ళెవరో వాళ్ళ పేర్లేంటో చెప్పడానికి ట్రై చేస్తాను. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2 సార్లు గెలవటానికి, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ 3 సార్లు వరుసగా గెలవటానికి వాళ్ళ వెనుక ఇల్లుమినాటి చేతులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు, బరాక్ ఒబామా, అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్, ఇలా ఎంతో మంది గొప్ప వాళ్ళ పేర్లు ఇల్లుమినాటి మెంబర్స్ గా ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కాయి. వీటన్నిటికీ ప్రూఫ్స్ అయితే లేవు. బట్ మనందరిలో ఈ గాలిలో ఈ కాన్స్పిరసీ థియరీస్ ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాయి. చాలా మంది సీక్రెట్ సొసైటీ అని పిలువబడే ఇల్లుమినాటి అసలు లేనే లేదని, ఇదంతా ఒక బోటకం అని నమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకొక వైపు అమెరికా, రష్యా, జర్మనీ వీళ్ళలో ఉండే పాపులేషన్ సగానికి పైగా ఇల్లుమినాటి మెంబర్సే అని బలంగా చెప్తూ ఉంటారు. బట్ వీటేటికి మళ్ళీ అదే ఆన్సర్, ప్రూఫ్స్ లేవు. సరే, ఓకే, ఈ ఇల్లుమినాటి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడి వరకు చెప్తానో నాకే అర్థం కావట్లేదు. మీకు తెలియని విషయాలు ఇల్లుమినాటి గురించి నేనేమన్నా కొత్తగా చెప్పుంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒకే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒకే ఒక్క చిన్న లైక్ నా లాంటి వాడికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇల్లుమినాటి పార్ట్ 2 మీరు కోరుకుంటే కామెంట్ సెక్షన్ లో సీక్రెట్ సొసైటీ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. తప్పకుండా సెకండ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను ఈ ఛానల్లో హారర్ స్టోరీస్ తో పాటు ఇలాంటి మిస్టరీ స్టోరీస్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఇలాంటి కాంటెంట్ ని ఇష్టపడే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.